కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మన భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న మొన్న కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు. వారికి నాదొకటే సూచన. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. ఈ ఇబ్బందులన్నీ కూడా తాత్కాలికం. మీ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే గుండె నిబ్బరంతో ఉండాలి. మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. అవసరమైతే ఇక్కడే ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి మీకు అండగా, ఇక్కడ విద్యార్థులకు అండగా కూడా మేము నిలబడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక అన్నగా ఒక సోదరుడిగా ఇక్కడ ఉండే స్థానిక ఇమిగ్రేషన్ లాయర్లతో కూడా మేము మాట్లాడి అవసరమైతే ఒక ప్రత్యేక లీగల్ సపోర్ట్ కూడా మీకు అందజేస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారి దూతగా నేను మీకు అభయం ఇస్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ తెలుసు, ప్రపంచమే ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, విజ్ఞాన ఆధారిత సమాజాలు, దేశాలు అగ్రస్థానానికి ఎగబాకుతున్నాయి. ఇన్నోవేషన్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు దేశాల మనుగడకు, వ్యక్తుల మనుగడకు, సంస్థ మనుగడకు కీలకంగా మారినాయి. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్, నిరంతర విజ్ఞాన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఈజ్ ఇన్సెసెంట్. శతాబ్ద కాలంలో జరిగే మార్పులు గతంలో ఇప్పుడు దశాబ్ద కాలంలోనే జరిగిపోతున్నాయి. ఎన్నో మార్పులు ఏడాదిలోనే జరిగిపోతా ఉన్నాయి. చాలామంది మీరు డెవాప్స్ జాబ్స్ పోతాయి, ప్రోగ్రామింగ్ జాబ్స్ పోతాయి ఏఐ రెవల్యూషన్ వల్ల అనే ఆందోళన కూడా మీలో ఉన్నది. కృత్రిమ మేధస్సు ఏఐ ప్రపంచాన్ని ఊపేస్తున్నది. మార్పు జరిగిన ప్రతిసారి భయము, ఆందోళన సహజం. అందరం మనుషులమే. తట్టుకోగలమా, నెట్టుకు రాగలమా అనే సందేహాలు వస్తూనే ఉంటాయి. కానీ మార్పు అనివార్యం. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. ఆ మార్పుల్లో మనం మనుగడ సాధించాలి అంటే మార్పుకు అలవాటు పడాలి, మార్పును ఆస్వాదించాలి. చార్ల్స్ డార్విన్ చెప్పింది కూడా ఇదే. ఇట్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్పీషీస్ దట్ సర్వైవ్, నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ దట్ సర్వైవ్స్, ఇట్ ఈస్ ద వన్ దట్ ఈస్ మోస్ట్ అడాప్టబుల్ టు చేంజ్. ఎవరైతే మార్పును ఆస్వాదిస్తారో, మార్పును స్వీకరిస్తారో, మార్పును స్వాగతిస్తారో వారు మాత్రమే సర్వైవ్ అవుతారు. మనకు తెలివి ఎక్కువ ఉందా లేక మనకు ఎక్కువ సంపద ఉందా అన్నది కాదు, ఎవరైతే జరుగుతున్న మార్పును, సామాజిక మార్పును స్వాగతిస్తారు అని. ద ఓన్లీ వే టు సర్వైవ్ ఇన్ టుడేస్ వరల్డ్ ఈజ్ టు కాన్స్టెంట్లీ స్కిల్, అప్ స్కిల్ అండ్ రీస్కిల్. మనం స్టాగ్నేట్ అయిపోతే అవకాశాలు ఉండవు. ముఖ్యంగా అమెరికాలో మీకు తెలుసు, నాకంటే బాగా మీకు తెలుసు. నేను పరిశ్రమను వదిలిపెట్టి 20 ఏళ్ళు దాటిపోయింది, నాకంటే బాగా మీకు తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. కానీ మీకు ఎదురయ్యే ప్రతి సవాల్ని, ప్రతి సాంకేతిక సవాల్ని కూడా మీరు స్వీకరించి సమర్థతను నిరూపించుకుంటారని నాకు తెలుసు. దానికి మీకు తెలంగాణ కథ, తెలంగాణ విజయగాథ మీకు స్ఫూర్తినిస్తుంది. కేసీఆర్ గారి 14 ఏళ్ల పోరాటం కూడా మీకు స్ఫూర్తినిస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ, తెలుగు టీవీ పివి నరసింహారావు గారు ఒక మార్పును ఆహ్వానించి భారతదేశం దిశా దశను మార్చేసినారు. సంస్కరణలకు ఆద్యుడై ప్రపంచీకరణకు తలుపులు తెరిచి భారతదేశ ఆలోచన సరళిని కూడా మార్చేసిండు. మన భారతీయులు, మన తెలుగువారు ఈరోజు గ్లోబల్ కంపెనీలకు సారథులై గొప్పగా రాణిస్తూ ఉన్నారు. మీరు మీ వృత్తుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ప్రపంచమంతా మీరు విస్తరించండి, మన మేధస్సు గొప్పతనం చాటుతూనే ఉండండి. కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి, కానీ జన్మభూమి రుణం కూడా తీర్చుకోండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం గురించి కృషి చేస్తూనే ఉంటుంది. తెలంగాణ నుంచి టెక్సస్ దాకా, హైదరాబాద్ నుంచి హ్యూస్టన్ దాకా, ఒక్క మాటలో చెప్పాలి అంటే సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ దాకా మనందరి గుండె చప్పుడు ఒకటే, జై తెలంగాణ. రాష్ట్రంలో ఉంటే మనమంతా తెలంగాణ వాళ్ళం. రాష్ట్రం సరిహద్దు దాటితే మనమంతా తెలుగు వాళ్ళం. దేశ సరిహద్దులు దాటితే మనమంతా భారతీయులం. ప్రతి అస్తిత్వం కూడా మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం కూడా మన పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఘటన తర్వాత మన దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న మన సైనికులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందనలు చెప్దాం.